చాలా సమస్యలు అన్నీ కూడా జరిగినట్ల ప్రకృతి వైపరీత్యాలు కానీ అధిక వర్షాల వల్ల కానీ సమస్యలు వచ్చినట్లయితే ఈ హైడ్రానే ముందుంటుంది. హైడ్రా దానికి తగినటువంటి చర్యలు గైకొంటుంది. అదేవిధంగా ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి రక్షించటానికి, అంతేకాకుండా చెరువులను, కుంటలను, పార్కులను, నాలాలను కబ్జా చేసుకొని కొంతమంది భవనాలు నిర్మించడము, కొంతమంది దాన్ని ఆక్యుపై చేసుకొని ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఈ అన్ని విషయాల పట్ల మరి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కబ్జా జరగటం వలన సామాన్యులకు, పేదవారికి వారు ఎక్కడ చెప్పుకోవాలి, వారి సమస్యలు పరిష్కరించేటటువంటి సరైనటువంటి మార్గం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన అందరికీ తెలిసినటువంటిదే హైదరాబాద్ భూములు చాలా విలువైనటువంటివి. సామాన్యులు ఒక ప్లాట్ కొనాలా, ఒక ఇల్లు కొనాలంటే కష్టపడుతున్న రోజుల్లో వారి భూములను కబ్జా చేసి మరి రికార్డులను తారుమారు చేసి అధికారులను వారు లోపరుచుకొని చేస్తున్నటువంటి సంఘటనలు మనం ప్రతిరోజు కూడా ఎన్నో చూస్తున్నాము. చెరువులను 1600 ఉన్నటువంటి చెరువులను ఇప్పుడు కనీసం 4వ వంతు చెరువులకు మనం దిగిపోయామంటే ఈ యొక్క కబ్జా పర్వం మరి ఎంతవరకు దిగజారింది, పర్యావరణం ఎంత దెబ్బతింటుంది. మరి పర్యావరణం దెబ్బతింటం వల్ల మరి సుందర నగరం అనేటటువంటిది మనకు సాధ్యం కాని కలలాగా మిగిలిపోతుంది. ఇట్లాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం కోసమే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూలై 2024 నాడు హైడ్రా అనేటటువంటి ఏజెన్సీని ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారిని నియమించడం జరిగింది. మరి రంగనాథ్ గారు ఈ హైడ్రా కమిషన్ కంటే ముందు పోలీస్ అధికారిగా రాష్ట్రంలో ఎన్నో మంచి పనులు చేసి పేరు ప్రఖ్యాతి సంపాదించి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఒక ఆనెస్ట్ అధికారిగా ఆయనకు పేరు ఉంది. అట్లాంటి అధికారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు హైడ్రా కమిషన్గా తీసుకురావటము, వారు ఈ యొక్క 24 జూలై నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 1,50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ప్రభుత్వ భూమి, కోట్ల రూపాయల భూమిని మరి అన్యాక్రాంతం కాకుండా అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనపరచుకోవటం అనేటటువంటిది చాలా గొప్ప. అంటే అది ప్రజల ఆస్తి. ప్రభుత్వం అంటే అది ప్రజల ఆస్తి, ప్రజలందరికీ చెందుతుంది. ముఖ్యంగా భూ కబ్జాలు కాకుండా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఎక్కువైంది. అది కాక దీన్ని బదనాం చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఏదో పేద ఇల్లు కూలుస్తుందని, లేకపోతే హైడ్రా వితౌట్ నోటీస్ కొన్ని కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ మరి హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారిని మనం గమనిస్తున్నాము, అనేక విధాలుగా చూస్తున్నామో. చాలామంది ప్రజలు ఎవరైతే తమ ఆస్తులను కబ్జా చేసుకున్నారో, లేకపోతే కాలనీల్లో పార్కులను కబ్జా చేశారో, ఇవన్నీ కూడా నాలాలు, బిల్డింగ్లు కట్టి రోడ్డును మూసివేయటము, ఇట్లాంటి సమస్యలు అన్నిటి పట్ల కూడా వారు కలిసి విన్నవించినప్పుడు వారు స్పందించి ఎన్నో చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ కొన్ని కోట్ల విలువ చేసేటట్టు భూములు మరి చాలామంది చేసినప్పుడు కూడా వారు కోర్టుకు వెళ్ళటం అనేటటువంటి సహజ ప్రక్రియ. ఆ నేపథ్యంలోనే మరి కోర్టుకున్నటువంటి మరి ఇన్ఫర్మేషన్ ఎట్లాంటిదో మరి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి మిస్గైడింగ్ ద్వారా కొన్ని ఆదేశాలు వస్తున్నాయని చెప్పేసి కూడా పలువురు భావిస్తున్నటువంటి సందర్భం ఇది. మొన్నటి ఇష్యూలో కూడా అదే జరిగింది. మిస్గైడింగ్ ది కోర్ట్స్ బై ది ల్యాండ్ గ్రాబర్స్ అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి సమస్యలు చాలా సున్నితమైనటువంటివి, చాలా కష్టమైనటువంటివి. ముఖ్యంగా హైడ్రా అంటే ఒక ప్రభుత్వం యొక్క చంచలనాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. ఇది ఒక అతిపెద్ద సంస్కరణ.
పేర్లా షేర్ చేసుకోవాలి. ఉద్దేశము